కానీ తప్పనొద్దు, స్మార్ట్నెస్ అనుకోవాలి. సో దాని నుంచి చేసిన ప్రయత్నాలతోటి ఇప్పుడు అతని మీద కేసులు అయ్యాయి. ఎన్ని కేసులు అయ్యాయి, డబ్బుంది, బయటకు వచ్చాడు. దాని తర్వాత సపరేట్ కూర్చోట్లేదు ఆయన. ఆపరేషన్ సింధూర్ ప్రపంచం మొత్తం మట్టిడికి పోయింది. పెహల్గాం దాడి వల్ల ఎంతో మంది తెలుగు వాళ్ళని, హిందువులని చంపారన్నట్టు హిందూ ముస్లిం టార్గెట్ అయింది. కానీ దాన్ని కట్ చేస్తే ఇంకోటి దాని పక్కన పెడితే ఇంకా హైలైట్ ఏంటంటే అక్కడి నుంచి కాపాడింది కూడా ముస్లిమ్స్. సో అది అవుతూనే ఉంది. ఇంత అవుతున్న తర్వాత నువ్వు ఇప్పుడు పాకిస్తాన్ నువ్వు ఎందుకు పోయినవరా నాయన? అక్కడ ఇమిగ్రేషన్ కాడ ఒక చిన్న వర్డ్ ఏదైతే చెప్తావో, ఏం చెప్పావు అంటే, ఇమిగ్రేషన్కి అయ్యే ముందు నీ రైడ్లో నాకు ఒక యూట్యూబర్ ఉంది, తను నా ఫ్రెండే అన్నావు. ఇవాళ ఒక్క డైలాగ్ వల్ల నువ్వు పట్టుబడిపోయావు అన్నాడు. అది నువ్వు చెప్పకుండా నువ్వు హ్యాపీగా వెళ్ళి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా వాళ్ళ పైన ఎంత మంచి ఒపీనియన్ ఉందంటే, ఆ ఒపీనియన్ ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ మోడీ సర్కార్ వల్లనే. ఏమైనా తేడా వేస్తే మళ్ళీ ఒక మిసైల్ వదిలి పడేస్తారు అక్కడ. అంత డేంజర్గా తయారనమాట. ఎందుకంటే మనం అంటే చాలా భయపెట్టాము. మనకి మోడీ సర్కార్ నుంచి వచ్చిన ఏదైతే ప్రెజర్ ఉందో దానివల్ల చాలా మంది భయపడిపోయారు ఆపరేషన్ సింధూర్ వల్ల. ఇక ఇండియాని టచ్ చేయకూడదురా బాబు అన్నట్టే చేశారు. ఎందుకంటే అది వేరు, ఇంకా నెగిటివ్ ఉంది, దానికోసం తర్వాత మాట్లాడుకుందాం, వేరే వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇక క్లారిటీగా చెప్పాలంటే ఇదే. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ మీద ఎటువంటి కేసెస్ అయినాయి, ఆ కేసెస్ ఏంటి, అసలు బయటకు వస్తాడా రాడా? ఎందుకంటే మొన్నదాకా ఇది చిన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా లైట్. ఎందుకు లైట్ అంటే దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అతను తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయేమో. పబ్లిక్ తెలివితో ఉండాలి. సో వాడు తెలివి ఉపయోగించినోడు డబ్బులు వచ్చాయి, పక్క నుంచి వచ్చాయి, ఎంతోమంది లాస్ అయ్యారు, చనిపోయారు, ఇదంతా సెకండరీ. కానీ ఇది మటుకు ఒక భారతదేశానికి సంబంధించింది. ఒక స్లీపర్ సెల్గా అతన్ని ప్రొజెక్ట్ చేశారు. జాకీర్ నాయక్ వీడియోని కట్ చేసి మనోడు మాట్లాడింది, డిబేట్ లో పాల్గొనడం. మై నేమ్ ఇస్ సన్నీ యాదవ్, ఆమె మోటార్ బ్లాగర్ ఫ్రమ్ సో అండ్ సో. సో వాడు చెప్పిన మాటలు ఏదైతే ఉందో ఇవే. Hindus are given you so much histories like Vedas, mantras, Ayurvedic medicines. We know about the Hindu culture, but Islamic what they give to the అన్నట్టు చెప్పింది అనమాట. అదే మట్టికే కట్ చేసి పెట్టి మనల్ని మామూలుగా వేసుకుంటారు. వాడు బయటకు వస్తాడా రాడా మరి ఏంటి ఇలా అనేది మనకి ఇంత పూర్తిగా అయితే తెలియదు. సో చూద్దాం. వీ హోప్. సర్కార్ అనేది ఎవరికి తగ్గి ఉండదు, చట్టం ఎవరి చుట్టం అయితే కాదు. పర్టికులర్గా వాడు దోషి అయితే కఠిన గారాగార శిక్షలకైతే అర్హుడు. దోషి